ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పారిశ్రామిక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అంది పరిశీలించారు. పరిశ్రమల అభ్యున్నతి కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ కంట్రోల్ చేసేలా గ్రానైట్ యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం గ్రానైట్ ఇండస్ట్రీ పుంజుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామంటున్న కలెక్టర్ అనుదీప్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారంపై జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. గ్రానైట్ ఎట్లా సార్ పరిస్థితి ఏమైనా గాడి పడే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లాలో మనకి గ్రానైట్ క్వాలిటీ ఉంటుంది. సో నేచురల్ గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ గ్రానైట్ చేసి మన దేశంలో డిమాండ్, రాష్ట్రంలో డిమాండ్, అదే విధంగా అంతర్జాతీయ మనకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని లోకల్ లాజిస్టికల్ కొన్ని వాళ్ళకి ఇష్యూస్ మన డిస్ట్రిక్ట్ తీసుకురావడం జరిగింది. అది ప్రభుత్వం నుంచి అది మనం సహకారం చేస్తే వాళ్ళు అంతర్జాతీయంగా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని మాత్రం తీసుకొచ్చారు. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏమేమి ఉన్నాయి వాళ్ళు అనేది త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం అందించాలి ఆ విధంగా అందిస్తాం. సో దాట్ మన ఖమ్మం జిల్లాలో కూడా ఈ ఎంతో 400 పైన యూనిట్లు ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మంచిగా ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనకి జిల్లాకి కూడా మంచి ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. మన జిఎస్డిపి, మన జిడిపి, డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా పెరుగుతుంది. సో మనం ఇప్పుడు 1 ట్రిలియన్ ఎకానమీ మాట్లాడుతున్నప్పుడు అందులో డిస్ట్రిక్ట్స్ ఆల్సో వెరీ పోర్ రిసోర్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మ్యానుఫాక్చరింగ్ పెంపొందించే విధంగా అన్ని విధాలుగా సహకారం. ఇంకోటి ఇండస్ట్రియల్ ఏరియాస్ చాలా చోట్ల ఇండస్ట్రీకి వెళ్ళే రహదారులు బాగా మట్టి ఎక్కువగా పడింది. అక్కడ వర్కర్స్ కూడా చాలా మంది అనారోగ్యాలు బాగా. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా చూసింది ఇప్పుడు రోడ్డు పక్కన దుమ్ము ఏదైతే ఉంటుందో వెహికల్ పోయినప్పుడు ఆ దుమ్ము పైకి గాల్లో ఉండి ఆ పార్టికులేట్స్ అట్లే ఉండడం వల్ల మనకి పొల్యూషన్ అనేది వస్తుంది. సో ముందుగా ఈ రోడ్లు ఎక్కడైతే మరమ్మతులు అవసరం ఉన్నాయో అవన్నీ చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ PGIC వాళ్ళని కూడా పిలిపించి ఆ రోడ్లు కూడా మరమ్మతులు వెంటనే టేకప్ చేయడానికి, అదే విధంగా గ్రీన్ ఇంకా కొంచెం ప్లాంటేషన్ చేసే విధంగా కూడా చర్యలు చేపడతాం. సో దట్ మనకి ఇండస్ట్రీ కూడా రావాలి, అట్ ద సేమ్ టైం పర్యావరణం ఎటు దెబ్బతినకుండా చర్యలు కూడా చేపడతాం. అదో మరోవైపు కొంత గ్రానైట్ కి సంబంధించి ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మిగతా ప్రాంతాలు చాలా వరకు కబ్జాలు కూడా అవుతుంది. చాలా మంది కూడా ఇల్లులు వేసుకోవడం ఫ్యాక్టరీలు ఇంకా ఇక్కడికి వచ్చే ప్లేస్ లేదు. ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ మనం ఇచ్చింది ఇండస్ట్రీ కొరకే. అందులో ఎటువంటి అయినా ఇల్లీగల్ ఏమైనా మార్పులు చేర్పు జరిగినా దాని ప్రకారం చట్టరీత్యా దాని ప్రకారం చర్యలు. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాకు సంబంధించి గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి చాలా చోట్ల గ్రానైట్ సంక్షేమంలో ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీలకు రహదారులని లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా సత్వరం చర్యలు తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని కలెక్టర్ అందరూ చెప్తున్నారు.